జై శ్రీమన్నారాయణ. మనం నీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అయితే ఈ క్షేత్రము ఏర్పడడానికి, ఈ క్షేత్రం ఇక్కడ రావడానికి ఈ యొక్క క్షేత్ర స్థల పురాణం మనకి ఇప్పటివరకు అందరికీ తెలియచేయడం జరిగింది కొంతవరకు. కానీ సంపూర్తిగా ఈరోజు చెప్తున్నాం ఈ యొక్క కథని. అందరూ శ్రద్ధాభక్తులతో విని స్థల వైభవాన్ని తెలుసుకోవడం అంతా కూడా. జై నారసింహ, జయహో నారసింహ. పూర్వం ఇక్కడ ఒక 5 శతాబ్దాల కింద, సుమారు 500 సంవత్సరాలు అనుకోవచ్చును. ఈ 5 శతాబ్దాల కింద మనకంతా కూడా చాలా ఉత్తమమైనటువంటి ధర్మాలు ఇక్కడ నడిచాయి. అంటే చాలా చోట్లలో చాలా ఉత్తమమైనటువంటి ఆలయాలు నిర్మాణం చేశారు రాజులు. అదేవిధంగా మీరు చూసినట్లుగా అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆంశ తర్వాత కూడా చాలా గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప ఆలయ నిర్మాణాలు జరిగాయి. అయితే దేవభక్తి చింతనతో ఉండేటువంటి వారు ఆ సమయాలలో. అలా ఉండేటువంటి 5 శతాబ్దాల కింద ఇక్కడ పూర్తిగా అరణ్యం ఉండేది. అంటే మనం ఈరోజు చూస్తుంది కాదు, అలా దిట్టమైనటువంటి అరణ్యమే ఎక్కువగా ఉండే ప్రాంతంలో మనం నివసించాం. అలా అరణ్యం ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉత్తమంగా ఉండేటువంటి ఈ దిట్టమైన అడవులలో కొంతమంది జీవిస్తూ ఉండేవారు చాలామంది. అంటే వాళ్ళని ఎలా చెప్పవచ్చు? వ్యవసాయదారులు అని చెప్పవచ్చు, రైతులు అని చెప్పవచ్చు, వాళ్ళు వృక్ష సంపద సంపాదించే వాళ్ళని చెప్పవచ్చు. కనుక వాళ్ళు ఈ అరణ్యంలోనే జీవించేవారు. అయితే ఇంత గొప్ప దాటమైనటువంటి అరణ్యంలో జీవించాలంటే కొంచెం వాళ్ళకు దీని మీద అవగాహన కూడా ఉంటుంది. అంటే ఎలా జీవించాలి అని. అలా జీవించే ప్రక్రియలో మాధవరం వంశీకులు సుమారు 9 తరాల ముందు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అన్నిటికీ, అంటే మనం చూస్తున్నటువంటి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. ఆధ్వర్యం అంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా సేకరిస్తూ ఉండేవారు. అంటే మూలికలు లేదా ద్రవ్యములు ఇలాంటివన్నీ సేవించి వాళ్ళు గొప్పగా రాజ్యస్థితికి అందించేవారు. ఇలా చేస్తున్నటువంటి ఒక ప్రక్రియలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొండ ఏదైతే ఉందో, ఈ కొండ ప్రాంతమే ఇక్కడ పెద్ద కొండ ప్రాంతం. అంటే ఇక్కడ ఈ ముందు వైపు మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద కొండగా ఇక్కడ ఉండేది. అయితే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనులకు కొంతకాలం తర్వాత ఇక్కడ నుంచి వింత శబ్దాలు వినపడడం ప్రారంభమైంది. ఎలాంటి శబ్దాలు? సింహాలు, పులులు లాంటి శబ్దాలు పెద్ద పెద్దగా వినపడేటువంటివి. అందరూ ఏమనుకుంటారు? మృగం వస్తుంది కదా, కాబట్టి వాళ్ళు రక్షించుకోవడం ఎలా, దాన్ని సంహరించడం, అప్పుడు అంత పెద్ద జ్ఞానం వచ్చి దాన్ని బోన్లో బంధించాలవన్నీ లేవు. కనుక వాళ్ళు ఏమనుకున్నారు? అది ఆ శబ్దాలు వచ్చే సమయాన్ని మనం అందరం వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి అని భావించారు అందరు. అలా కొంతకాలం గడిచేసరికి శబ్దం ఇంకా పెద్దగా పెరిగింది. ఈ శబ్దం పెద్దగా పెరుగుతుంది కదా అని భావించి అప్పుడు ఇక్కడ ఈ మూలికలకన్నిటికీ సేకరించే వాళ్ళు ఎవరు? ఆ యొక్క వంశీకులు, మాధవరం వంశీకులు ఏం చేశారు? ఇది జనులకు అది సింహమో పులో ఏదో ఒకటి ఉంటుంటే దాన్ని వెళ్ళి సంహరిద్దాం, అంటే దాన్ని ఏదో ఒకటి చేసేద్దాం మనం. అప్పుడు ఎవరు భయం లేకుండా అందరు జీవిస్తారు. రెండవది, అది ఉన్నది కేవలం మన యొక్క ప్రాంతం, కొండ ప్రాంతంలో ఉంది కనుక ఎవరో ఒకరు వెళ్ళాలి అక్కడికి. కనుక ఆ కొండ మీదకి వెళ్ళే వాళ్ళు తిరిగి వస్తామా రాదా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఆ కొండ ఎక్కలేదు, ఈ కొండ ఇప్పటివరకు ఎవరు ఎక్కలేదు అప్పటివరకు. సరి అని వాళ్ళు భావించి, సరి అని వాళ్ళందరూ కూడా ఒక 3-4 అనుకున్నారు. వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు అందరిని పెట్టుకొని 4-5 కలిసి ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభించి వాళ్ళకు మార్గం తెలుసును కదా, అరణ్య మార్గం తెలుసు కనుక దాన్ని అనుసరిస్తూ వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేవారు. ఒక రోజు అయ్యింది, కొంత దూరం వచ్చారు, ఉన్నారు. అప్పుడు లౌకికంగా ఉండేటువంటివే ఉండేవి కదా, అంటే ఫలాలు ఏవో ఒకటి ఉండేవి, తినేవారు. చక్కగా వాళ్ళు అక్కడి నుంచి తిరిగి కొంచెం ముందుకు ప్రయాణం కొనసాగిస్తూ వచ్చేవారు. ఇలా ఒక 4-5 రోజులు గడిచింది. గడిచిన తర్వాత వారికి అనుకోకుండా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సర్పం కనబడింది వాళ్ళకు. అది ఎటువంటి సర్పం అంటే ఏదో గోల్డిష్గా ఉంది, అది చాలా పెద్దగా ఉంది. ఆ అడవిలో వాళ్ళు ఎప్పుడు అట్లాంటి ఒక నాగదేవతని, అంటే అట్లాంటి ఒక పాముని వాళ్ళు ఎప్పుడు చూడలే. అది చూసి వాళ్ళు అనుకున్నారు కదా, అరే ఇదేదో బాగుంది పాము, ఇప్పటివరకు మనం చూడలేదు కనుక దీన్ని ఒకసారి అందంగా చూద్దాము అని అది ఎలా వెళ్తే దాని వెనక వెళ్ళడం, దాని మార్గంలో పడిపోయారు వాళ్ళు. పడిపోయి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అంతే కదా, మనకి ఏదైనా మంచి పక్షి కనబడింది అనుకోండి, దాన్ని చూస్తూ కొంత పరిధి వరకు నువ్వు వెళ్తావు. అది ఇంకా బాగుండి నెమ్మదిగా వెళ్తుంటే దాని వెనక వెళ్తావా లేదా కొంచెం వరకు. అలా వాళ్ళు కూడా ఏం చేశారు? ఆ పాముని అనుసరిస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుమారు సంధ్య సమయం అయిపోయేసరికి పాము కనబడకపోయేది. ఎందుకు? అది తన కూడికి వెళ్ళిపోవడమో లేదా ఏదో ఒకటి విధానం ఉండదు, వాళ్ళకు సడన్గా మాయమయ్యేది. అరే సరి అని చూసేసరికి చీకటి అయ్యేది. సరే ఇక్కడ చీకటి అయ్యింది కదా, ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి, రాత్రి కూడా ప్రయాణం చేయలేరు వాళ్ళు అని వాళ్ళు భావించి అలా ఉన్నారు. తెల్లారయ్యింది, తిరిగి 7వ రోజుకు చేరుకున్నారు. ఈ 7వ రోజులో వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు అనుకుంటున్నారు,
ఈ శబ్దం మాత్రం వాళ్ళకి వినపడుతూ ఉంది. కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ శబ్దం ఇంకెక్కువ అవుతుంది వాళ్ళకి ఏంటంటే వారం అయ్యింది కానీ మన ఆచూకీ ఏం వాళ్ళకి తెలియదు మనం వెళ్ళి చెప్పేదాకా. కనుక మనం అందరం ఏం చేద్దాము, ఇక మీద మనం అందరం కూడా దబ్బున ప్రయాణం చేద్దాం, ఇక రాత్రి వేళ విశ్రాంతులు కాకుండా త్వరగా మనం అక్కడికి చేరుకోవాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నారు. అలా వాళ్ళు తిరిగి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా ఒక మార్గానికి వెళ్తూ ఉన్నారు. మధ్యలో తిరిగి పాము కనబడింది వాళ్ళకు. అయ్యో ఈ పాము మళ్ళా కనబడింది ఏంటి అని అనుకొని వాళ్ళు అనుకున్నారు కదా ఇదైతే హాని చేయట్లే, అంటే అది వచ్చి కాటి వేయడమో లేదా అది తిరిగి మమ్మల్ని చూడడమో చేయట్లే, అదేదో వెళ్తుంది, అది వెళ్ళే మార్గం వీడు వెళ్ళే మార్గం ఒకటే ఉంది, సరే అదేదో మనకు తోడుగా ఉంటుందిలే అని వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి అలా వెళ్తుండేది. వాళ్ళు దాన్ని అనుసరిస్తూ వచ్చేవారు. కొంత దూరం తర్వాత 8వ రోజు రాత్రి మాధవరం వంశీకుల్లో ఉండేటువంటి వారికి ఒక స్వప్నం వచ్చింది. ఏమని వచ్చింది, రేపు ఉదయం మీకు వాళ్ళ కులదైవము ఉండేటువంటి వారికి నరసింహ తర్వాత శ్రీనివాస అనుగ్రహంతో ఉండేవారు. వాళ్ళు నిత్యము వాళ్ళ పొలంలో వారిని స్వామిని కొలుస్తూ ఉండేవారు. అయితే వాళ్ళు అనుకున్నారు, స్వామి 8 రోజులు అయ్యింది, ఈ శబ్దం ఆగట్లేదు, మేము చేరుకోలేకపోతున్నాం, ఇంకో ఈ కొండ నిటారు కొండ, అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే పొజిషన్లో ఉందో ఇదే పొజిషన్లోనే ఈ కొండ అంతా కూడా కింద నుంచి ఉండేది. ఇప్పుడు దీన్ని ఎక్కి కదా రావాలి లోపలికి, కనుక అక్కడికి ఎక్కేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా మాకు ఇబ్బంది అవుతుంది. కనుక వాళ్ళ కులదైవాన్ని పొద్దున నమస్కారం చేసుకొని స్వామి మార్గాన్ని సూచించు, మాకు ఇలా వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా మా ఇంటికి చేర్చుకోవాలి నువ్వు, కనుక దానికి వెళ్తున్నామయ్యా అని నమస్కారం చేసుకున్నారు. అప్పుడు వారికి ఆ రోజు రాత్రి 8వ రోజు రాత్రి ఉదయం వాళ్ళు నమస్కారం చేసుకోగానే పాము వచ్చింది, తిరిగి ప్రయాణం. ఆ రాత్రి అక్కడ పడుకున్న తర్వాత వారికి స్వప్నంలో వాళ్ళ కులదైవం నమస్కారంగా వచ్చి వారు చెప్పింది, ఏం టెన్షన్ పడకండి, మీతో పాటు గ్రద్ద వస్తుందని చెప్పింది. అయితే గ్రద్ద రావడం ఏంటి, ఓ తెల్ల గ్రద్ద. ఎలా ఉంటుంది అది, తెల్ల రెక్కలు, మెడ వరకు మాత్రమే తెలుపుదనం ఉంటుంది, తిరిగి వెనక వైపు మొత్తం కూడా బ్రౌనిష్గా ఉండేటువంటి ఒక గ్రద్ద. దీనికి గరుడన్ అని అంటారు. మీరు ఎక్కువగా దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే దివ్య దేశాలు, తమిళనాడు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ దివ్య దేశాల పైన చూసినా అక్కడ అన్ని కూడా గరుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అది పర్టికులర్గా మనం చూడవచ్చు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు అన్ని దివ్య దేశాల మీద ఉంటాయి గరుళ్ళు. కనుక అలాంటి ఒక గ్రద్ద అక్కడికి వచ్చింది. అది ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఒక కొండ మీద వాడుతూ వెళ్తుంది. ఇది కూడా వీళ్ళు కూడా దాన్ని అనుసరిస్తూ వచ్చారు. చివరికి అనుసరిస్తూ వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ మధ్య భాగంలో ఇక్కడి నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు వాళ్ళకు నీళ్లు చాలా వచ్చాయి. అయితే ఏంటి నీళ్లు, ఇన్ని నీళ్ళు వచ్చాయి, నీళ్లు దాటి వెళ్ళాలా లేదా ఈ నీళ్ళే చివరిదా, వాళ్ళకి అర్థం కాలేదు. సరే అని వాళ్ళు ఏమనుకున్నారు, ఎలాగైనా వచ్చాం, అక్కడ నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి శబ్దం పెద్దగా వినపడింది. అయితే ఈ నీళ్లు తాగడానికి అటువైపు సింహం ఏదో వస్తుంది, దాన్ని మట్టు పెట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలి, అది రాకముందే మనం వెళ్ళి అటువైపు ఒడ్డువైపు కూర్చొని మనం అందరం కూర్చొని ఉంటే అది వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోవచ్చు అనుకున్నారు. వెళ్ళారు వాళ్ళు, అటు ఇట్లా చేసి ఆ నీళ్ళని దాటారు. 9వ రోజుకు చేరుకున్నారు. ఆ 9వ రోజు ఆ దాటి వచ్చి ఆ యొక్క నీళ్ళని దాటి వచ్చి అక్కడ కూర్చున్నారు. అందరూ కొండల వెనుక కూర్చున్నారు, చూస్తున్నారు. మధ్యాహ్నమైంది, 1 గంట 2 గంటలు 3 గంటలు శబ్దం వస్తుంది కానీ ఏం మృగం అక్కడికి రావట్లే. వాళ్ళకి అర్థం కాలేదు, మృగం ఇక్కడికి రావట్లే, కనుక మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలని. అప్పుడు వాళ్ళు మొట్టమొదటి మార్గం ఏం చేశారు, అక్కడి నుంచి ఆ కొండలని కొంచెం జరిపి అప్పుడు చూస్తే అప్పుడు ఇక్కడ ఇది క్లోజింగ్ చేశారంటే ఇది సుమారుగా కొన్ని సంవత్సరాల ముందే ఇక్కడి నుంచి రాయి ఏమైనా పడుతాయేమో అనేటట్టుగా దీన్ని క్లోజింగ్ చేశారు. ఇక్కడి నుంచి వాళ్ళు మార్గాన్ని చేసుకుంటూ వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఒక గుహ కనబడింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కనబడిన తర్వాత ఆ గుహని అనుసరిస్తూ లోపలికి వెళ్ళారు. అంతే కదా, గుహలో ఓ మృగం ఉంటుందని దాన్ని అనుసరిస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏది కనబడట్లేదు, అక్కడ చీకటిగా ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక నిర్ధారణ చేసుకున్నారు, ఏమని, ఇక్కడికి మృగం వస్తుంది, సింహ గుహ మాత్రమే చీకటిగా ఉంటుంది, సింహానికి మాత్రమే తెలుసు ఎక్కడ ఏది ఉందని, కనుక అందుకు అది అంత భద్రంగా ఇంత పెద్ద దాంట్లో ఉంటుంది, కనుక సింహం వస్తుందిగా మనని సంహరిస్తుంది అని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారో లేదో సింహ గర్జన వచ్చింది. అక్కడి నుంచి భయపడ్డారు, సింహం వచ్చిందిగా కనుక మనకేం కనబడట్లేదు, కనుక మనం ఏదైనా ఒకటి చేసి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. శబ్దం విపరీతమైంది, ఇంకా శబ్దం వస్తుంది, వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు కొంత సమయానికి వాళ్లకు అక్కడి నుంచి ఈ కొండ గుహ, మీరు స్వామి యొక్క గుహను చూస్తే మీరు ఇందాక మీకు పైన చూడలేదు, అక్కడి నుంచి కొన్ని సూర్యకిరణాలు కింద పడుతూ ఉంటాయి. బట్ ఆ కాంతి వాళ్ళకి అక్కడ పడుతుంది, అక్కడ మాత్రమే వాళ్ళకి లైటింగ్ ఉంది అని అక్కడ పడుతున్నటువంటి ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేశారు, అక్కడ చూస్తే వీళ్ళు అనుసరిస్తూ వచ్చినటువంటి సర్పం ఏదైతే ఉందో దాన్ని చుట్టుకొని ఉంది. అది వీళ్ళకి అర్థం కాలేదు,
గర్జన వస్తుంది, పాము మనం అనుసరించిందే, ఈ పాము ఇక్కడ ఉంది ఎందుకు అని వాళ్ళు ఏం చేశారు, ఒక పుల్లతో ఆ పాముని తొలగించారు. అక్కడి నుంచి నీళ్ళు కారుతూ ఉన్నాయా రాయి మీద. అప్పుడు ఆ క్షణంలో అక్కడ అవుతే శబ్దం వస్తుంది, ఇంకేం రావట్లేదని భావించి వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చి డివిడీలు పట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ స్వామి ముఖం మాత్రమే, ఎవరైతే ఆ పెద్దవాడికి కలలో ఏదైతే రూపం ఆయన కనబడిందో అలా ఆ పెద్దవాడికి, ఆ మాధవరం వాళ్ళ వంశీకులలో ఉండే ఆ అగ్రజుడికి మొట్టమొదటి ముఖం కనబడింది. ఎలా ఉంది అది, ఇలా రాయి కతుక్కొని ఉంది, ఇంకా విగ్రహం ఉంది. రెండవది ఆ నీళ్ళన్నీ పడుతున్నాయి. నీకు స్వామి వెనక మార్గం ఒకటి చెప్పాను, మీకు వెనక ఒక స్వరంగం ఉండేది, అక్కడి నుంచి కింది వైపు నీళ్లు ఉన్నాయి చాలా. అయితే అది చూసిన వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేదో ఇక్కడ ఏదో మృగం నివసించేటట్టు కాదు, ఇంకెవరో నివసిస్తున్నారేమో అని. అప్పుడు వాళ్ళు అది ప్రమాణంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అప్పుడు పూర్వీకులలో ఉండేటువంటి ఆ గురువులను వచ్చి సంప్రదించారేమని, ఇక్కడ మాకు శబ్దం వినబడుతుంది కానీ మాకు అక్కడ ఏది కనబడలేదు, ఇక్కడ మృగం లేదు కానీ ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. అక్కడ ఆ ప్రజలందరినీ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారి వాళ్ళు ఇక్కడ ఉన్నది సింహం కాదు నరసింహం అని ఆ గురువు గారు దాన్ని నిర్ధారణ చేసి ఆ స్వామి మీద పాలు పోస్తే అప్పుడు ఆ స్వామి రూపం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అంటే అప్పటి వరకు మట్టితో అంతా కూడా దానికి అలా ఉండేది. అక్కడి నుంచి స్వామి స్వరూపం బయటికి వచ్చింది. రెండవది, ఆ స్వరూప విధానంలో నారసింహ సంపూర్ణ దర్శన భాగ్యం అన్ని క్షేత్రాలలో ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి పాదం వరకు కూడా గ్రద్ద యొక్క పాదముల్లా స్వామి యొక్క పాదాశ్రితమై మనకు సంపూర్ణ దర్శన భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు నిర్ధారణ చేసుకొని వాళ్ళు అనుకున్నారు కదా, నృసింహుడు పిలిస్తే వచ్చిన వాడు కాదు, మనందరినీ నృసింహుడు పలకరిద్దాం అనుకున్నాడని. అప్పుడు ఈ ప్రాంతమంతా కూడా వాళ్ళు మొట్టమొదటిసారి స్వామికి ఆరాధన చేయడం ప్రారంభించారు. ఆరాధన చేసినటువంటి 11వ రోజుకి ఇక్కడికి సుమారు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించారు. ఆ దర్శనం చేసుకోవడం, ఆ దర్శనానికి వచ్చే తీర్థమంతా కూడా ఈ కింద కొండ నుంచి వచ్చేవి. అయితే ఎప్పుడైనా కూడా నరసింహ క్షేత్రాల్లో 3 ప్రతిపాదనలు ఉంటాయి. ఒకటి శేషం, అంటే ఎక్కడ నరసింహ క్షేత్రాలు ఉన్నా అక్కడ ఒక పెద్ద పుట్ట ఉండి పాము ఉంటుంది. అక్కడ ఆ పాముని మీరు ఎప్పుడైనా అక్కడ వేయగాలని అడిగితే ఎవరైనా చూసుంటారు ఖచ్చితంగా. రెండవ క్షేత్రం తీర్థం, ఒక నీలకుండం తప్పనిసరి నరసింహస్వామికి ఉంటుంది. ఎందుకు, సింహం అయితే నడుచుకుంటూ వెళ్ళి నీలకుండాన్ని ఎత్తుక్కోవాలి, దేవుడు కనుక కొండ మీద నీలకుండం పెట్టుకునేటువంటి శక్తి అనుకుంది కనుక కొండ మీద నీళ్ళు ఉండవు కదా. కానీ నరసింహ క్షేత్రాల్లో కొండ మీద నీళ్ళు ఉంటాయి. మూడవ విధానం ఏంటి, అక్కడ వృక్ష సంపద ఎక్కువ ఉంటుంది. కొండ మీద మామూలుగా చెట్లు కూడా మొలవవు, కానీ మీరు మొత్తం చూస్తే మొత్తం ఎక్కడైనా చెట్లు మొలిచే అవకాశం ఉంటుందంటే రాయికి చెట్లు మొలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది. అయితేనా అది నీలకుండమై ఉండాలి, లేదా అదేదో కొత్త ప్రత్యేకతమై ఉండాలి. వీటి 3 ప్రతిపాదనతో చేసేటువంటి దానికి పేరేంటి, క్షేత్రము అని పేరు. అలా దీనికి నీళ్ళ ద్వారా మార్గాన్ని చూయించి, శేషుడి ద్వారా దర్శనాన్ని ఇచ్చి, అదేవిధంగా స్వామి యొక్క అద్భుత అనుగ్రహాన్ని ఇచ్చినందుకు ఈయన పేరేంటి, లీలా విభూతి చూయించిన లీలాద్రిగా ఈ స్వామి యొక్క క్షేత్రం మారింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ క్షేత్రం మారింది. పెద్ద వ్యత్యాసమైనటువంటి విధానం ఏంటో తెలుసిన, అలా అప్పటి నుంచి మొదలుపెట్టి 9వ తరంలో ఉండేటువంటి మాధవరం కాంతారావు గారు తిరిగి ఆ విగ్రహాన్ని చూశారు ఒకసారి. అంటే అప్పుడెప్పుడో జరిగింది, తిరిగి 9 తరాల తర్వాత చూసి ఈ విగ్రహం మా పూర్వీకులది, సరే ఈ విగ్రహాన్నంతా ఇంత వైభవంగా ఉంది కదా, దీన్ని అందంగా స్వామి దర్శనం అందరికి కలిగేటట్టుగా చేద్దామని వారు ఒక్కసారి అలా సంకల్పించుకున్నారు. సంకల్పించుకుంటే అది ఏమైంది, అదే అనుకున్నటువంటి 9 మాసాలలో ఇక్కడ 9 రోజులు 9 కుండాలతో గండబేరుండ మహాయాగాన్ని నిర్వర్తించిన వెంటనే స్వామి యొక్క ఈ ఆలయంతో పాటు ఆలయం కూడా కట్టాలి అని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారు వచ్చి ఈ ఆలయం అందరికి అందేటట్టుగా ఉండాలి అని చెప్పారు వారికి. అయితే ఆ 9వ తరంలో ఉన్నటువంటి కాంతారావు గారు ఏమనుకున్నారు, ఆలయం కట్టడం అనేటువంటిది అయితే అది దేవుడి వరకు అయితేనేమో దేవుడికి కడితే సరిపోతుంది, కానీ దేవుడి దగ్గర ఉండే ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఎక్కడ ఎవరికి కరువు వచ్చినా ఒక సుమారు 10,000 మంది నివసించడానికి ఒక కేంద్రం ఉండాలి మన ఆలయం అని అప్పుడు మనస్సంకల్పం చేసి అన్ని వ్యవహారాలు వదిలిపెట్టి కేవలం స్వామి సంకల్పంతో నియమించిన ఒక నియమావళి జీర్ణోద్ధరణ ఆలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ఒక 5 శతాబ్దాల కింద జరిగిన కథ, కానీ 5 శతాబ్దాల తర్వాత మనం తిరిగి స్వామిని ప్రతిష్ఠ చేసుకునేటువంటి సందర్భం. ఇవి రెండే ఆ కాలం వాళ్ళకి దక్కింది, తిరిగి మనకు దక్కింది.
ఈ క్షేత్ర మహత్యం అందుకు ప్రసిద్ధం కనుక ఇక్కడ తీర్థం తీసుకున్నవాడు, ఇక్కడ సేవించినవాడు, ఇక్కడ స్వామిని చూసినవాడట నవనారసింహ క్షేత్ర అనుగ్రహం అంతా కూడా ఏకకాలంలో ఇక్కడ లభ్యమవుతుంది. ఇందుకు శ్రీకారాన్ని చుడుతూ 16వ తారీఖు నుంచి మొదలుపెట్టి 25వ తారీఖు వరకు మహాప్రతిష్ఠా మహోత్సవం. ఇందులో ప్రత్యేకంగా ఎవరు పాల్గొనాలంటే నరసింహుడి మీద భక్తి ఉన్నవాడు కాదు. నువ్వు నరసింహుని చూద్దామనుకుంటే రా నీలాద్రికి. నరసింహుడు నీకు 25వ తారీఖు నాడు కనబడతాడు. ఆ రోజు కనబడకపోతే మేము ఉంటాం ఇక్కడ, మమ్మల్ని అడగండి. ఎందుకు చెప్తున్నాం? ఇది నరసింహుడు తనకు తాను వచ్చిన క్షేత్రం. ఆయన వచ్చిన తర్వాత తులసీనగర్ వచ్చింది, ఆల్మిల్ కాలనీ వచ్చింది, వివేకానంద కాలనీ అనుకోండి, కూకట్పల్లి అనుకోండి, ఇంత జీవించడానికి ఇంత వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఆయన స్థానంలోనే కూర్చున్నాడు. నాకు ఇది కావాలని అడగలే. కనుక దేవుడికి కృతజ్ఞత. ఎప్పుడైనా ఈ లోకానికి నువ్వు థ్యాంక్స్ చెప్దామనుకుంటే వచ్చి దేవుడికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పు. ఆ థ్యాంక్స్ చెప్పేటువంటి పదానికి పేరే పూజ. థ్యాంక్స్ చెప్పే పదానికి పేరే దేవుడికి భక్తి నమస్కారం. థ్యాంక్స్ చెప్పే పదానికి పేరే ఈ లోక రక్షణ. అందుకే దేవుడు అంటేనే రక్షణ. అందుకు రాండి, అందుకు సేవించండి, అందరం తరిద్దాం. మీరందరం రావడం మహదానందం. ప్రతి ఒక్కళ్ళు క్షేత్రాన్ని తరించేటట్టుగా మీ యొక్క ఫోన్స్ ఎప్పుడైనా ఉపయోగపడతాయంటే ఈరోజు ఉపయోగించండి. ఇప్పటి నుంచి ప్రతిష్ట వరకు రోజుకి ఒక్కసారైనా నీలాద్రి క్షేత్రం గురించి పెట్టండి. పలువురికి క్షేత్ర వైభవాన్ని తెలిసేటట్టుగా మీరు అందరూ సహకరించండి. జై శ్రీమన్నారాయణ, జై నారసింహ. అందరి భూమిని ఒక్కసారి నమస్కారం చేసుకొని సభాయై నమః అనుకోండి అంతా.